హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చేపల పులుసు. ఇప్పుడు మనం తెలుసుకుందాము. నేను 2 kgs ఆఫ్ చేపలు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం శుభ్రంగా 2 times వాష్ చేశాను దీన్ని. ఇప్పుడు మనం ఇందులోకి ఇంకా దీంట్లో స్మెల్ అవన్నీ ఎలాగో ఉంటాయి కదా, అవన్నీ కొంచెం తగ్గడానికి మనం ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఒక నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొంచెం ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే దీంట్లో స్మెల్ అంతా పోయి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని ఇట్లాగా కలుపుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక 5 minutes. అదేవిధంగా ఇప్పుడు ఆ చేపల పులుసులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా దినుసుల కోసము నేను ఆల్రెడీ అందులో మెంతులు వేసుకున్నాను. 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. 1 కిలోకి 1 స్పూన్ వేసుకోండి. అలాగే 2 kilos అయితే 2 స్పూన్స్ ఆఫ్ ఇది వేసుకోండి, మెంతులు వేసుకోండి. ఓకేనా? అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు కూడా వేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదంతా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసుకున్నాం కదా, దీంట్లోకి ఎల్లుల్లిపాయలు ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ముందే ఎల్లుల్లిపాయలు వేస్తే సరిగ్గా నలాగవు, అందుకని మనం పౌడర్ మంచి బ్లెండ్ చేసుకున్నాక అప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేసుకుందాం. ఇదిగోండి చూడండి, బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ముద్దగా వస్తుంది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేసింది. అందుకని మనం పెద్ద సైజు ఒక చింతపండుని, పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు నానబెట్టుకుందాము. చూసారా, మనం ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా రెడీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు అలా మనం కర్రీ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ హీటింగ్లోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న నేను 2 kg చేస్తున్నాను కదా, అందుకనే నేను చిన్న మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. మీరు 1 kg 1 kg అయితే ఆనియన్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే చీజ్ పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇది కొంచెం మాగిద్దాము. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటాని వేసుకుందాము. అలా ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇది మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుందాము. కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో గసగసాలు అవన్నీ వేస్తే టేస్ట్ ఉంటుంది అంటారు, ఏం అవసరం లేదండి. నేను చెప్పినట్టు జీలకర్ర, మెంతులు, ధనియాలు పౌడర్ చేసుకుని వేసుకుంటే అదే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇది బాగా మగ్గి ఇలా ఆయిల్ పైకి రావాలి. అప్పుడు మనం దీంట్లోకి చింతపండు పులుసు కలిపేసుకుందాము. చూసారు ఫ్రెండ్స్, ఇట్లా ఆయిల్ పైకి తేరుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసుని యాడ్ చేసేసుకుందాము. పులుసు అయితే మంచి సువాసన వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ చూసుకుందాము. సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకుందాము. సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మరగనిద్దాము. పులుసు మరగనిచ్చి ఇందులోకి ఒక 5 minutes మరగనిచ్చి ఇందులోకి చేపలు యాడ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా మరిగిపోతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. ఓకేనా? మీరు మెయిన్ ఏంటంటే మనకి ఫిష్ కర్రీలో కావాల్సింది కారము, సాల్ట్, అలాగే చింతపండు పులుసు కరెక్ట్గా ఉంటే ఫిష్ కర్రీస్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ విధంగా ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఫిష్ మునగాలి. మునిగినాక దీన్ని ఒక 20 minutes తర్వాత చూస్తే మనకి ఫిష్ కర్రీ పులుసు అయిపోయి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే విధంగా మనం 20 minutes తర్వాత చూద్దాము. మధ్యలో 20 minutesకి మధ్యలో మళ్ళీ మనము కలుపుకుంటూ ఉండాలి. లేదంటే స్పూన్ ఇట్లా మధ్యలో దించి ఇట్లా ఊపితే చాలు, ముక్కలన్నీ అవుతాయి. లేదంటే చితికిపోతాయి, ముక్కలు తినడానికి రావు. అలాగే కర్రీలో కూడా ముళ్ళు ఇరుక్కుపోతాయి. అవన్నీ జాగ్రత్తగా సేఫ్ చూసుకొని చేయండి. చిన్నపిల్లలు తింటారు, పెద్దలు తింటారు కదా, వాళ్ళ కోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మధ్యలో మనం ఇలా ఓపెన్ చేసుకుంటే చూసారు అట్లా ఉడుకుతుందా, దీన్ని జస్ట్ మనం ఇట్లా తిప్పుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ ఇట్లా అంటే ముక్కలు పైకి కిందకి అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ చూసారు ముక్క ఎంత మంచిగా ఉడుకుతుందో. చాలా టేస్టీగా ఉంటుందో, సార్ మీరు కూడా ట్రై చేసి మీకు కామెంట్స్ రూపంలో ఎలా ఉందో నాకు చెప్పండి. నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇదే విధంగా మీకు నేను కొత్త అన్ని చూపిస్తూ ఉంటాను. అంటే మనకి ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. మనం కొత్తగా అన్ని ఇన్స్టెంట్గా ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా ఉంది కదా, దీంట్లోకి మనం ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకొని కొంచెం ఒక 2 minutes అట్లా ఉంచుకుంటే కర్రీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, కొంతమంది పచ్చిగా ఇష్టం, బట్ ఇదేంటంటే ఉడికితేనే బాగుంటుంది. మన ఫిష్ స్మెల్ కొంచెం ఫిష్ తిన్నట్టు ఉండాలి కదా, టేస్ట్ ఇలా వేసినా బాగుంటుంది. ఫ్లేవర్ కోసం ఇది వేసాము. చూసారా, ఆయిల్ ఇట్లా తేరాలి. ఇలా తేరుకుంటే మంచిగా ఉన్నట్టు, మంచిగా ఉడికిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ షేర్ చేసి నేను సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
బాయ్. ఇంకా దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫిష్ ఎంత మంచిగా ఉడికిపోయి చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని తినాలి. ఇది ఇప్పటికైనా వేడివేడిగా తినడానికైనా చల్లగా అయిపోయి ఒక 4 hours తర్వాత తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఎంత నిలవ ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఫిష్ కర్రీకి. ఇంకా ఈ రోజు కన్నా రేపు తింటే ఇంకా బాగుంటుంది. ఓకేనా, అందుకనే మీరు లంచ్లో తినాలనుకుంటే మార్నింగ్, నైట్ ఎవరికన్నా రిలేటివ్స్ విజిటర్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ చేసేసుకొని నైట్కి రెడీ పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, షేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.